నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక ప్రాక్టీసింగ్ లాయర్ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఇది ఎందుకు చేశారు? ఈ విధంగా అడ్వకేట్ గారు చేసిన తప్పేంటి అంటే, సదరు లాయర్ గారు ఒక ఫ్యామిలీ కోర్టులో జడ్జి గారితో మిస్బిహేవ్ చేశారు. ఆయన గట్టిగా అరిచారు, కోర్టుని ధిక్కరించారు, అందరి ముందు అవమానపరిచేటట్టు మాట్లాడారు. అందుకని సదర్ లాయర్ గారి మీద కోర్టు ధిక్కరణ కేసు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నారు. జస్టిస్ ప్రతిభా సింగ్, జస్టిస్ ధర్మేష్ శర్మ ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. అయితే సదర్ లాయర్ గారు రిక్వెస్ట్ చేశారు, నా చేసింది తప్పే, ఇంకోసారి చేయను, కాబట్టి నన్ను వదిలేయండి అంటే ఇంకోసారి చెయ్యొద్దు అని చెప్పి వార్నింగ్ చేసి ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ని డ్రాప్ చేయడం జరిగింది. ఇంకొకసారి మీరు ఇటువంటి తప్పులు చేస్తే మాత్రం మ్యాటర్ చాలా సీరియస్గా ఉంటుంది అని కోర్టు ధిక్కరణ కేసును క్లోజ్ చేస్తూ విత్డ్రా చేయడం జరిగింది. ఎవరైనా సరే అడ్వకేట్లని కోర్టుకి మిస్బిహేవ్ చేయకుండా, కోర్టుకి డిస్రెప్ట్ లేకుండా, కోర్టుకి డిస్రెస్పెక్ట్ చేయకుండా, అవమానపరచకుండా, జడ్జిలను కూడా ఇట్లా గౌరవిస్తే ఎవరికి ఏమీ కాదు. లేకపోతే ఇటువంటివే రిపీట్ అవుతాయి, ఇట్లా కంటెంప్ట్లే అవుతాయి. అప్పుడప్పుడు జైలుకి పంపిస్తారు, అప్పుడప్పుడు ప్రాక్టీసింగ్ సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడాలు జరుగుతాయి. ఇది అందరూ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.